స్వాములందరికీ నమస్కారాలు స్వామి. వర్షము ఈ మొంతా తుఫాన్ వలన చేతికొచ్చిన మిరప పైరైతే మొత్తం ఆగమైపోయింది. నా క్రాప్ ఎట్లుండేదంటే క్రాప్ సెట్టింగ్లో లాస్ట్ వీడియోలో మొత్తం నిగనిగలాడుకుంటా ఫ్లవరింగ్ మీద ఉండి క్రాప్ ఉండేది. మిరపలు కూడా కాయలు కూడా కుళ్ళిపోయి కింద రాలిపోవడం జరిగింది. రైతు పరిస్థితి చెప్పుకోవాలంటే చాలా దారుణం. పడిపోయింది అక్కడక్కడ. మనుషుల్ని పెట్టి తీపిస్తా ఉన్నాను ఇవాళ. తీపిచ్చిన తర్వాతనే స్ప్రేయింగ్ చేద్దాము. ఇప్పుడైతే అవసరం లేదు. రికవరీ అవ్వాలంటే ఒక 3-4 రోజుల తర్వాత మనము పైన స్ప్రే కాకుండా కింద ఏమందించాలి, వర్షం తాకిడి వలన ఆగమైన మిరప పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కనిపిస్తుంది కదా గుట్ట, మా యొక్క మిరప పొలం. నేను నా పొలంలో ఉండి నాది ఆగమైంది కాబట్టి ఇవాళ మీకు తెలియజేస్తూ ఉన్నాను. నా లెక్క మీది కూడా సేమ్ డ్యామేజ్ అయినట్లయితే మనం ఈరోజు పైన కానీ కింద కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి స్వామి. 13045 13045 పొటాషియం నైట్రేట్, 13045 పొటాషియం నైట్రేట్ ఇది. తర్వాత 319 పైన స్ప్రే చేయండి. దీనితో పాటు ఏదైనా ఫంగిసైడ్ మన అమృత కానీ, రోకో కానీ, నాటివో కానీ, బావిస్టన్ కానీ, M45 కానీ ఇవి 3 కొట్టండి పైన. ఏదైనా ఫంగిసైడ్ ఇవి 319 పొటాషియం నైట్రేట్ 13045 ఇవి పైన కొట్టిన తర్వాతకి మనకు ఇంకొకటి ఉంటుంది. ఇందులో వచ్చేసరికి NPK 05234 నైట్రోజన్ 0% అండ్ పొటాషియం ఫాస్ఫరస్ 52%, అలాగే పొటాషియం 34%. పొటాషియము సల్ఫేట్ గుర్తుపెట్టుకోండి. ఇవి స్ప్రే చేయాలి. అది ఎప్పుడు చేయాలి? మనం ఒక మొక్కని ఇట్లా పడిపోయినప్పుడు తీస్తాము. నాని మొత్తం భూములతో ఆగమై ఏర్లు అటు ఇటు తిప్పి తెగిపోవడం జరుగుతుంది. రికవరీ అవుతుంది అనుకుంటేనే స్ప్రే చేద్దాం, లేకుంటే అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఎంతో కష్టపడ్డాము. ప్రతి ఒక్కరు బాగుపడతా ఉన్నారు. రైతు ఎందుకు బాగుపడతలేరు? అందరు హ్యాపీగానే ఉన్నారు, అందరు బాగానే ఉన్నారు. ఒక రైతుకి గిట్టుబాటు ధర లేదు. వస్తే ఎట్లా? వర్షం వల్ల పత్తి పంటలు కానీ, వరి పంట కానీ, మిరప పంట కానీ టోటలీ డ్యామేజ్ అయింది. ఫుల్ వీడియో 4 తర్వాత ఈరోజు. ఈరోజు తేదీ అక్టోబర్ 30 కదా, అంతే కదా, 30వ తారీఖు 4 గంటలకి ఫుల్ వీడియో ఎలా లేపాలి, ఎలా చేయాలి అనేది వస్తుంది. కంపల్సరీ నేను ఒక 2000 లైక్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.